హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో చేసుకునే సాంబార్ మీకైతే చూపించిపోతున్నానండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోండి. గ్లాస్ పప్పు తీసుకొని బాగా వేపుకోవాలి. కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి. 5 విజిల్లు అయితే వేయించుకోవాలండి. విజిల్లు అయిపోయాక పప్పు ఉప్పి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. సాంబార్లో కావాల్సిన ముందుగానే ప్రిపేర్ అయితే చేసేసుకున్నానండి. ముందుగానే నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. కళాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. చిటికెడంత పసుపు, ఎల్లిపాయలు, తాలింపులో కావాల్సినవి అన్నీ వేసుకొని వేపుకోవాలండి. వంకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా తాలింపులు వేసి అయితే బాగా వేపుకోవాలండి. ఒక కాసేపు అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే వేగనివ్వాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే వేసుకోవాలండి. మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఒక 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు అయ్యాక చూస్తే మా ఇంట్లో చేసుకుంటే సాంబార్ అయితే రెడీ అండి. సాంబార్లో కాంబినేషన్ ఆలూ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఏదైనా ఆలూని ముక్కలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఇక కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే చేసుకొని ఆలూ ముక్కలు అయితే వేసుకొని బాగా వేచి ఎర్రగా పక్కకి అయితే తీసేసుకోవాలి. ఇంకో కళాయి తీసుకొని ఆయిల్ అయితే వేసి బయలు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలంటే అప్పుడు బంగాళదుంపలు ముందుగా మనం పక్కకు తీసుకున్నాం. అవి అందులో వేసేసుకొని బాగా స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, 1 అర స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే అన్నంలో ఆలూ ఫ్రై వేసుకొని అంటే సూపర్ ఉంటుందండి. నచ్చితే లైక్ అయితే చేయండి.